స్విచ్ వేసిన వెంటనే లైట్ వెలుగుతుంది. అయితే ఆ వైరింగ్ను గోడ వెనుక చేయడానికి అవసరమైన వాల్ చేజింగ్ ఎలా చేయాలో మీకు తెలుసా? కన్సీల్డ్ వైరింగ్ కోసం చేయాల్సిన ఏరియాను ముందుగా సరిగ్గా మార్క్ చేసుకోవాలి. మొదటగా కార్నర్లను మెషిన్ ఉపయోగించి కట్ చేయాలి. ఆ తరువాత మధ్యలో ఉన్న భాగాన్ని సుత్తి మరియు ఉలి సహాయంతో తొలగించాలి. ఏసీ బ్లాక్ గోడ అయితే దాని పెలుసుదనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ భాగాన్ని పూర్తిగా మెషిన్తోనే తొలగించవచ్చు. డెప్త్ నియంత్రణ 4.5 ఇంచుల గోడలో 1 ఇంచు సైజ్ పైపును ఫిక్స్ చేయడానికి చేజ్ లోతు గరిష్టంగా 1.25 అంగుళాల లోపు ఉండేలా చూసుకోవాలి. డెప్త్ మరీ ఎక్కువైతే గోడలలో పగుళ్లు ఏర్పడవచ్చు. లింటెల్ బీమ్, రూఫ్ బీమ్, కాలం వంటి స్ట్రక్చరల్ భాగాలపై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నిర్మాణ భాగాలను బలహీనపరచకూడదు. ఇంటీరియర్ ఫిక్స్చర్లు లేదా ఇతర ఉపకరణాలు ఫిక్స్ చేయాల్సిన ప్రదేశాలలో కన్సీల్డ్ పైపులు రాకుండా చూసుకోవాలి. డిస్ట్రిబ్యూషన్ బాక్స్ను 4.5 ఇంచుల గోడలలో కాకుండా 9 ఇంచుల గోడలో మాత్రమే ఫిక్స్ చేయాలి. సేఫ్టీ కోసం ఎలక్ట్రికల్ కండ్యూట్స్ చాలా వరకు గోడలలో కన్సీల్డ్గా అంటే దాగి ఉండేలా ఉండటం అవసరం.